మరి కొర్ల బండ్లు అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ జీవాలతో పాటు అలా వదిలేశారు. ఆ జీవాలు అవన్నీ అలాగే ఉన్నాయి. పొద్దున మీడియా వాళ్ళందరూ కూడా ఫేస్బుక్లో ఇట్లా అప్లోడ్ చేయడం జరిగింది. అసలు అక్కడ తీసుకెళ్ళి మన కొర్ల బండిని అక్కడ వదిలేయటమా లేకపోతే డిస్పోజ్ చేయటమా, ఆ జీవాలను ఏం చేయాలి, అవన్నీ కూడా కొన్ని సందేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా మీరు అందరికీ తెలియజేస్తే రేపు భవిష్యత్తులో కూడా మాలాంటి వాళ్ళు భయపడుతుంది కాబట్టి అడుగుతున్నాం. మరి మహాతల్లి ఇవాళ వేలూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా 10 విధాలుగా అందరూ అమ్మవారిని కోరి కొలుచుకొని అమ్మవారిని కొలుచుకుంటున్నారు. అనగా మహాతల్లి మరి కొర్ల బండి అంటే విధానము, ఇందాక అమ్మవారు కొర్ల గురించి చెప్పాము. అలనాడు మహానుభావుడు అమ్మవారికి ఆగారము సాలదంటే ఆ కొరతలకి ఉన్నవారిని విడిపీయటం కోసం రాజు రఘుదేవరాజు అయ్యి తన ప్రాణాలని అర్పించి ఆ యొక్క మహానుభావుడు భుక్తి పెడితే గాని చలామాన కాలేదు తొమ్మనగిరి మానకసరాజులు. అనగా కొర్లబండి అంటే ఆ కొరల బండి పులిమేర మీదకి తీర్చగలిగేటి వారి యొక్క పమ్మలవారు అమ్మవారు కొర్ల బండిని శిథిలావిధులుగా చేసి ఆ యొక్క అమ్మవారు ఏటలు కానీ పందులు కానీ కోడి పిల్లలు కానీ ఎలాంటివి ఉన్నా కానీ అన్ని అష్టదిబ్బందన చేసి గుంట తీసి గుంటలో పంది పిల్లలను పెట్టి బతకపోతే మన యొక్క ఇంటికి తీసుకువెళ్ళి అనగా మహాతల్లి అమ్మవారు ఏవైతే కొర్లబండి ఆభరణాలు అయితే ఉన్నాయో అలాంటివి కూడా ఇంటికి తీసుకువెళ్ళి మనకి అవసరమైతే వాడుకోవటం, లేదంటే ఎవరికైనా కావాలంటే మంత్రపిచ్చి ఇవ్వటం జరుగుతున్నది. అలాంటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు ఆభరణాలు అనేటివి ప్రతి ఒక్కటి కూడా భూస్థాపన చేయాల. పంది పిల్లలు కానీ కోళ్ళు కానీ ఏట్లు కానీ ఈ యొక్క అమ్మవారు కొర్లబండి పులిమేర మీద తీసుకుపోయినప్పుడు ఆ కొర్లబండి అనేటిది ఎవరికి కనపడకూడదు, ఎవరు చూడకూడదు. కొర్లబండి పోయింది అంటే ఈ యొక్క 3 నెలల అంటే అమ్మవారిని సాగనంపేవారి యొక్క గ్రామస్తులు చిన్నలో పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో సాగనంపారు. కాబట్టి కొర్లబండి అనే ఒక అమ్మవారు